ఏదైనా వేస్ట్ క్లాత్ని తీసుకొని ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టైల్ బోని రెడీ చేసుకుందాం. ఒకటి స్క్వేర్ షేప్లో తీసుకోవాలి, ఇంకొకటి రెక్టాంగులర్ షేప్లో స్క్వేర్ షేప్లో తీసుకుందాం. ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. రెండింటిని స్టిచ్ చేసుకోవాలి. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్, లేదంటే హ్యాండ్తో. నేనైతే హ్యాండ్తోనే రెండింటిని స్టిచ్ చేశాను. రెండు నీట్గా రివర్స్ చేసుకొని ఒకదాన్ని ఫోల్డ్ చేసి చివర్లో నాటు వేలు చూపించిన విధంగా తర్వాత సూది దారం తీసుకోవాలి. స్టిచ్ చేసుకుంటూ గట్టిగా లాగితే నాట్ పడుతుంది. దాన్ని రివర్స్ తిప్పి నాట్ వేయాలి. నాట్ వేసాక బౌ రెడీ అయిపోద్ది. మిగతా ఉన్న టెయిల్ని కూడా అలానే స్టిచ్ చేసుకొని రెండింటికి కలిపి సూది దారంతో నాట్ వేసుకోవాలి. నాట్ వేసాక వెనకకి అయితే టిక్ టాక్ కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్తో చిన్న పీస్ చూపించిన పీస్తో పెట్టుకొని నాట్ వేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ట్రెండీగా ఉన్న టైల్ బో రెడీ అయిపోతుంది. సూది దారంతో స్టిచ్ వేసేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన టైల్ బో రెడీ.